అమెరికా ఉరుముతోంది. అక్కడి ప్రజలు గర్జిస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు వ్యతిరేకంగా పిడుగుల వర్షం కురిపిస్తున్నారు. డౌన్ డౌన్ ట్రంప్ నినాదాలతో అమెరికాలోని ప్రతి వీధి హోరెత్తిపోతోంది. ఈ నిరసనల్లో కేవలం అమెరికా ప్రజలే కాదు, అక్కడ నివాసముంటున్న ఇతర దేశస్థులు సైతం తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇందులో ఇండియన్స్ కూడా ఉంటున్నారు. వాషింగ్టన్ నుంచి చిన్న ఊర్ల వరకు ప్రతి చోట ఇదే సీన్ కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపంగా నిలిచే అమెరికాలో ఇప్పుడు స్వేచ్ఛ కోసం ప్రజలు రోడ్డెక్కడం ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. బిలియనీర్ల పాలనను నిలదీయాలన్న కోపం, ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయిన దీనుల వేదన, ఇవన్నీ కలిసి సముద్రం లాంటి ఉద్యమాన్ని ఎగసిపడేలా చేస్తున్నాయి. ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్తో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకీ ట్రంప్పై అమెరికా ప్రజల ఆగ్రహానికి కారణమేంటి? అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ట్రంప్ ఈ స్థాయి వ్యతిరేకత మూటగట్టుకోవడానికి రీజన్స్ ఏంటి? ట్రంప్ను అభిశంసించే రోజు దగ్గరలోనే ఉందా? జనవరి 20, 2025 అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన రోజది. అప్పట్నుంచి ఈ క్షణం వరకు ట్రంప్ తీసుకున్న ప్రతి ఓ నిర్ణయం సంచలనమే. అందులో చాలా నిర్ణయాలు తీవ్ర వివాదాన్ని రేపాయి. పదవిలో కూర్చోగానే ఆయన తీసుకున్న తొలి నిర్ణయమే ప్రజలను గందరగోళానికి నెట్టింది. ప్రభుత్వ సేవలను కత్తిరించాలన్న ట్రంప్ నిర్ణయం యావత్ అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఒక్క ప్రకటనతో ఇంటి బాట పట్టించారు. ఊహించని ఈ నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు దిక్కుతోచని దుస్థితికి దిగజారాయి. ఉద్యోగాలు పోయిన వారికి దారి లేదు, ధైర్యం చెప్పే నాదుడూ లేడు. ట్రంప్ అంతటితో ఆగలేదు. 50 ఏళ్లుగా ప్రపంచంలోని లక్షలాది కుటుంబాలను ఆదుకుంటున్న అమెరికా సహాయ నిధి USAIDని అణిచివేశారు. ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించే అవకాశాలున్నాయి. ఇటు విద్యా వ్యవస్థపై ట్రంప్ దాడులు మనసును ముక్కలు చేసేలా ఉన్నాయి. స్కూళ్లు మూసేయడం, పాఠశాలల బడ్జెట్ తగ్గించడం లాంటి నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తును చీకటిలో నెట్టే ప్రయత్నాలు చేశారు ట్రంప్. అమెరికాలో జరుగుతున్న నిరసనల్లో చిన్నారులు కూడా కనిపిస్తున్నారు. వారి చేతిలో ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ఉన్నాయంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక వలసదారులపై ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు అత్యంత దారుణం. అమెరికాలో మంచి జీవితం కోసం ఆశతో అడుగుపెట్టిన వేలాది వలసదారుల్ని చట్టపరమైన విచారణ లేకుండానే తిప్పి పంపించేస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా వలసదారులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. గ్రీన్ కార్డు హోల్డర్లు సైతం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న ఘోరమైన స్థితి అమెరికాలో నెలకొంది. ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న వలసదారులను కక్షగట్టి పనిగట్టుకుని మరీ ఇంటికి సాగనంపుతున్నారు. ఉదాహరణకు ఇటీవల అమెరికా యూనివర్సిటీల్లో పాలస్తీనా మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న వారిపై ట్రంప్ సర్కారు కొరడా ఝులిపించింది. ఇటు ఎన్నికల్లో ట్రంప్ పక్షాన నిలబడిన భారతీయ వలసదారులను కూడా ట్రంప్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇండియా నుంచి అమెరికా ఎయిర్పోర్టుల్లో ల్యాండ్ అవుతున్న వారిని అతిగా చెకింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు రోజుల పాటు భారతీయులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ట్రంప్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ సైతం యాక్టివ్గా పాల్గొంటోంది. అటు ట్రంప్ పాలన మరో విచిత్రమైన దిశలో ప్రయాణిస్తోంది. ట్రాన్స్ కమ్యూనిటీని అసలు ఒక వర్గంగానే ట్రంప్ గుర్తించడం లేదు. ఇటు వాతావరణ మార్పులపై కూడా ట్రంప్ చూపుతున్న నిర్లక్ష్యం భవిష్యత్తు తరాలకు శాపంలా మారుతోంది. శుభ్రమైన గాలి, నీరు, ప్రకృతిని కాపాడే పథకాలను తుంచేయడం, పర్యావరణ పరిరక్షణ చట్టాలను తిరస్కరించడం లాంటి నిర్ణయాలతో ట్రంప్ భూమిని సర్వనాశనం చేసేలా ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. చరిత్రలో అమెరికా పేరును గొప్పగా ముద్రించిన శాస్త్రీయ పరిశోధనలపై కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో ఆ వర్గం ఈ వర్గమని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. ప్రతి వీధి తిరుగుబాటుగా మారింది. ప్రతి రోడ్డు ప్రజల గర్జనలకు వేదికైంది. నోటి నిండా నినాదాలు, కంటి నిండా నిరాశ, చేతుల్లో ప్లకార్డులు. గుండెల్లో కోపంతో రోడ్లపైకి వస్తున్న నిరసనకారులను చూస్తుంటే ట్రంప్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజల్స్ సిటీ హాల్ వరకు, న్యూయార్క్ వీధుల నుంచి టెక్సాస్ వరకు ఎక్కడ చూసినా నిరసనల నిప్పులు చిమ్ముతున్నాయి. ఇక అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేల సంఖ్యలో జరుగుతున్న నిరసనలకు విదేశాల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. లండన్, ప్యారిస్, బెర్లిన్ లాంటి నగరాల్లో కూడా అమెరికా ప్రజాస్వామ్యానికి మద్దతుగా వ్యతిరేక గళాలు మారుమోగుతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం తిరుగుబాటుతో మునిగిపోయిన వేళ ఓ పెద్ద ప్రశ్న ప్రతి మదిలో వినిపిస్తోంది. ట్రంప్ను పదవిలో కొనసాగించాలా లేదా
ప్రజల గళాన్ని గౌరవించి అభిశంసించాలా? 3 నెలల పాలనతోనే ఈ స్థాయిలో వ్యతిరేకత చెలరేగడం అమెరికా చరిత్రలో అరుదైన విషయంగా చెప్పొచ్చు. ట్రంప్ చీకటి పాలనకు ప్రజలే సమాధానం చెబుతారు అనే నమ్మకంతో లక్షలాది గళాలు ఒకటై తిరుగుబాటుగా మారుతున్నాయి. ప్రెసిడెంట్ అనే పదానికి గౌరవం ఉండాలి కానీ భయం కాదని ప్రజలు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ముందు ముందు ఏదైనా జరగొచ్చు. ప్రజాస్వామ్యం తన శక్తిని చూపించే రోజు దగ్గరలోనే ఉండొచ్చు. ట్రంప్ అభిశంసన అనేది ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్. అయితే అదంత ఈజీ విషయం కాదని గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ హిల్ లాంటి ఘటనలు కూడా గతంలో ట్రంప్ను ఏమీ చేయలేకపోయాయి. అందులోనూ ఆయన పదవిలో ఉన్నారు. ఇటు రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడా గట్టిగా ఉంది. కేవలం డెమోక్రాట్ల సపోర్ట్తోనే ట్రంప్ను పదవి నుంచి తొలగించడం సాధ్యం కాని పని. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మరి చూడాలి, ట్రంప్ పదవీ కాలం 4 ఏళ్లు కొనసాగుతుందా లేదా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా అన్నది ఆయన తర్వాత తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.